హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? డ్రై చపాతీ పొటాటో మసాలా కర్రీ అండి. ఏంటక్క ఆల్రెడీ ఒకసారి చేసావు కదా అని మీరు అనుకోవచ్చు. అది జస్ట్ డ్రై చపాతీ పొటాటో కర్రీ అండి. ఇది మసాలా కర్రీ. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లెయిన్ పొటాటోకి మసాలా కర్రీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, నాకైతే సపోర్ట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ పల్లీల్ని బాగా రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసి. అండ్ అలాగే అది కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడిని కూడా కలిపి తగినంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత నేను ముందుగానే చెక్కలు, లవంగాలు అండ్ ధనియా పౌడర్, ఈ మూడింటిని కలిపి ఒక పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకొని ఉంటానండి. ఎప్పుడు ప్రతి కూరగాయలలో వేస్తాను. ఆ పౌడర్ను దీంట్లో వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి. అండ్ అలాగే ముందుగా వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో నేను ఓన్లీ 1 పొటాటో బిగ్ సైజ్ తీసేసుకున్నానండి. దాన్ని ఉడికిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి మ్యాష్ చేసి పక్కన పెట్టేశాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. అండ్ అలాగే టమోటాస్, వెల్లుల్లి అండ్ అల్లము, ఈ మూడింటిని కలిపి ఒక పేస్ట్ అయితే తయారు చేసేసాను. మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేయడమే. తర్వాత ఆనియన్స్ వచ్చేసి సపరేట్గా స్మాల్ పీసెస్గా కట్ చేసాయి. ఇది వచ్చేసి టమోటా, వెల్లుల్లి అండ్ జింజర్ పేస్ట్ అండి. మ్యాష్ చేసేసుకున్న పొటాటో. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసేసి అండ్ అలాగే కరివేపాకు వేయాలండి. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, సాల్ట్ వేసేసేయాలి. అస్సలు మసాలా కర్రీ అంటేనే నోట్లో నూరిపోతుందండి. దీన్ని ఓన్లీ పల్లి లేదా జీడిపప్పు, నువ్వులతో చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని. కరివేపాకు వేసేసాను. కరివేపాకు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసాను. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి అంటే కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు. అవి బాగా ఫ్రై అయ్యాయని మనకు తెలియగానే, ఫ్రై అయినాయనే విషయం ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇవి వచ్చేసి డ్రై చేసి పెట్టుకున్న చపాతీలు అండి. మనకు చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ చేసుకోవడం వల్ల. అలాంటప్పుడు వేస్ట్ ఎందుకు చేయడం అండి? అలా వేస్ట్ చేయకుండా ఒక 2 days డ్రై చేసేసేయాలి పెట్టేసి. ముందుగా అయితే ఆనియన్స్ దాంట్లోకి పసుపు వేసేస్తున్నానండి. ఈ పసుపు వేసి అలాగే మనము టమోటా, వెల్లుల్లి, జింజర్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ను దీంట్లో కలిపేసి బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. చపాతీలు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా వేస్ట్ చేసేసుకోకుండా ఈ విధంగా కర్రీ అయితే ట్రై చేసేసేయండి. దీనికి సైడ్ డిష్ ఏది అవసరం లేదు, ప్లెయిన్గానే తినేసేయచ్చు. లేదంటే రోటీస్లలో, అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటో ఓన్లీ సింగిల్ తీసేసుకున్నాను. దీన్ని బాగా కలిపి తగినంత వాటర్ పోసేసి ఉడికించాలండి. బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పొటాటోస్ అంతా, అప్పుడు డ్రై చపాతీని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, పొటాటో క్వాంటిటీ తక్కువగా ఉండాలి, చపాతీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి. టేస్ట్కి సరిపడా కారం పొడి కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. నేను ముందుగానే పల్లి పేస్ట్ ఎందుకు యాడ్ చేయడం లేదంటే, పల్లి పేస్ట్ ముందుగానే యాడ్ చేయడం వల్ల చిక్కదనం ఎక్కువయ్యి చపాతీలు బాగా ఎండిపోయాయి కదండి, గట్టిగా ఉన్నవి ఉడకడానికి కాస్త టైం పట్టడమే కాకుండా ఉడకపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ లాస్ట్లో యాడ్ చేసేసేయాలండి. రెసిపీ అంతా రెడీ అయిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసి బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చపాతీ ముక్కల్ని యాడ్ చేసేసేయాలి. అవి కాస్తంత మెత్తబడ్డ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 2 seconds ఉడికించిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంటుందో. ఆ విధంగా ఉన్నప్పుడు డ్రై చపాతీల్ని యాడ్ చేసేసుకోవాలి.
అసలు తెలుసా అండి, చపాతీలు మరీ మెత్తగా ఉడకకూడదండి. జస్ట్ ఫైనల్గా లాస్ట్లో వేసేసేయాలి. జస్ట్ ఆ విధంగా మెత్తబడగానే తీసేసేయాలండి. అవి తగులుతూ ఉంటే మనకు బండి కింద టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక వెజిటేబుల్ తిన్న ఫ్లేవరే ఉంటుంది మనకి. సో ఫైనల్గా యాడ్ చేసేసేయండి. ఎక్కువసేపు ఉడికించకండి, జస్ట్ 2 సెకండ్సే సరిపోద్ది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, గుర్తుందిగా, అది ఏంటి అంటే పల్లి, కొబ్బరి పొడి అండ్ చెక్క, లవంగ, ధనియా పౌడర్, ఈ 3 కలిపి రెడీ చేసేసుకున్న పేస్ట్ అండి. ఆ పేస్ట్ను దీన్ని పైనుంచి యాడ్ చేసేసి ఒక 1 సెకండ్ ఉడికించేసి పైనుంచి కొత్తిమీర లేదా కరివేపాకుతో గార్నిష్ చేసేసుకొని వడ్డించుకుంటే చాలా టేస్ట్గా ఉండే డ్రై చపాతీ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. దీనికి ఎలాంటి సైడ్ డిషెస్ అయితే అవసరమే లేదు. ఒక చాట్ లాగా తినేసేయచ్చు, లేదంటే ప్లెయిన్గా అలాగే తినేసేయచ్చు. మధ్యలో చపాతీ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. అన్నము, రోటీస్ దేంట్లోకైనా సూపర్ రెసిపీ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేసేసేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.